హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ వరల్డ్ మగవల ప్రపంచం. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో మనము స్త్రీల ఋతుక్రమం ధర్మరాజు శాపం వలన ఏర్పడిందా అనే విషయం గురించి తెలుసుకుందాము. ఇంకెందుకండి ఆలస్యం, మరి వెళ్ళిపోదాం పదండి వీడియోలోకి. విశ్వరూపుడు ఒక పురోహితుడు, త్విష్ట ప్రజాపతి కొడుకు. బృహస్పతిని అవమానించి శక్తులు కోల్పోయిన ఇంద్రుని విశ్వరూపుణ్ణి కలిసి చండీయాగం మొదలగు యాగాలు చేయించు అని ఆదేశించారు బ్రహ్మగారు. విశ్వరూపుడి తల్లి రాక్షస వంశం. అందుకని విశ్వరూపుడు దేవతల కోసం యాగం చేస్తూ రాక్షసుల కోసం కూడా చేశారు. విశ్వరూపుడికి ఆ కారణంగా దేవహేళనం అనే పాపం వచ్చింది. ఆ కోపంతో ఇంద్రుడు విశ్వరూపుడిని సంహరిస్తాడు. ఇంద్రుడికి బ్రహ్మహత్య పాపం తగిలింది. పాపి పాలనకు పనికిరాడు. ఈయన బ్రహ్మహత్య పాపాన్ని గ్రహించడానికి నలుగురు ముందుకు వచ్చారు. వారు నేల, నీరు, చెట్టు, స్త్రీ. వీరికి పాపాన్ని గ్రహించినందుకు వరాలు ఇచ్చాడు ఇంద్రుడు. స్త్రీలకు ఇంద్రుడు ఇచ్చిన వరం స్త్రీల పాపాలన్నీ ఋతుక్రమంతో దగ్ధమవుతాయని. ఇంద్రుడు ఇచ్చినది వరం. ధర్మరాజు ఇచ్చిన శాపం స్త్రీల నోట్లో నువ్వుల గింజ నానదు అని. కుంతీదేవి కర్ణుడి విషయం బయటపెట్టకుండా చివరి వరకు దాచింది అనే బాధతో స్త్రీలకు శాపమిచ్చారు. స్త్రీల నోట్లో ఏ విషయము క్షణకాలం కూడా దాగదని. నువ్వుల గింజ ఎంత చిన్నగా ఉంటుందో తెలుసు కదా, అది నానడానికి క్షణం పట్టదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి.